హాయ్ గాయ్స్, అందరికీ జై శ్రీ గణేష. ఇవాళ మనం విజయవాడ నొన్నలో ఉన్న ఆనంద్ కలర్స్ని అయితే విజిట్ చేసామండి. ఇక్కడైతే మనకి వెరైటీ స్టైల్ ఆఫ్ వినాయకుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ విగ్రహం వచ్చేసి అందరూ చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మనల్ని అడిగారండి ఈ విగ్రహం వీడియో ఒకసారి చేయమని. అందుకని మనం ఈ షెడ్ని అయితే విజిట్ చేయడం జరిగింది. ఈ షెడ్లో అయితే మనకి ఈ విగ్రహం హైలైట్ అండి. చాలా బాగుంది విగ్రహం. శివుని రూపంలో ఉన్న విగ్రహం అంటే ఇది. కింద చూడొచ్చు మీరు, నంది వాహనం మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఈ విగ్రహం యొక్క హైట్ అయితే మనకి యావరేజ్గా 15 feet అలా ఉంటుందండి. ఈ విగ్రహం మంచి లుక్ అయితే శివుని రూపంలో అయితే ఉందండి. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. ఫుల్ పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఐస్ పెయింటింగ్ అయితే ఇంకా పెండింగ్లో ఉందండి. అలాగే ఈ షెడ్లో అయితే మనకి ముంబై స్టైల్ వినాయకులు అయితే మనకైతే ఉన్నారు. మెయిన్గా ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి శివుడి రూపంలో, అలాగే 8 చేతులతో మనకైతే విగ్రహం ఉందండి. అలాగే ఈ షెడ్లో అయితే మనకి ప్యూర్ ముంబై స్టైల్ విగ్రహాలు అయితే మనకి రెడీ చేస్తున్నారు. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. పెయింటింగ్ వర్క్ అయితే వేరే విగ్రహాలకైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. మీకు చూపిస్తాను. ఇవన్నీ ముంబై స్టైలే అండి. మనకి ముంబైలో ఏ విధంగా అయితే వినాయకుడి విగ్రహాలు ఉంటాయో అదేవిధంగా మనకి విజయవాడ నొన్నలో కూడా మనకి తయారు చేయడం అనేది చాలా మంచి విషయం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి కృష్ణుని స్టైల్లో ఫ్లూట్ వాయిస్తున్న విధంగా అయితే ఈ విగ్రహాన్ని అయితే రెడీ చేస్తున్నానండి. ఈ పెయింటింగ్ వర్క్ అలాగే కలరింగ్ వర్క్ మొత్తం పూర్తి అవ్వగానే మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి ఈ షెడ్లో. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి పైన కూర్చున్న విధంగా ముంబై స్టైల్లో అయితే ఉందండి. పూర్తిగా ఈ విగ్రహం యొక్క థీమ్ అయితే మనకు అర్థం కాలేదు. పూర్తిగా కలరింగ్ అలాగే మొత్తం పూర్తయ్యాక మనకైతే అర్థం అవుతుందండి. ఈ విగ్రహం చూసుకోవచ్చు. మనకి వినాయకుడు ఉగ్ర రూపంలో అయితే ఉన్నట్టు మనకైతే కనిపిస్తున్నాడండి. చేతిలో కత్తి, అదేవిధంగా కింద మూషిక వాహనం మీద కూర్చున్న విధంగా మనకైతే కనిపిస్తున్నాడు. ఇది నేను హైదరాబాద్ వీడియోస్లో అయితే చూశానండి. సేమ్ ఇదే మోడల్ మనకు కూడా ఇక్కడ రెడీ అవుతున్నాయి. ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అండి ఆనంద్ కలర్స్లో. వీళ్ళది పక్కన షెడ్ కూడా ఉందండి. సేమ్ చిన్న చిన్న విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు, సేమ్ మోడల్స్. ఇది కూడా చూసుకోవచ్చు. ఇవి కూడా ముంబై స్టైలే. బ్యాక్ డ్రాప్లో మనకి మంచి ఆర్చ్ అయితే ఇచ్చారండి. అలాగే వినాయకుడు కూర్చున్న విధంగా అయితే మనకైతే ఉంది. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి దర్బార్ మీద కూర్చున్న విధంగా చింతామణి స్టైల్ అండి. ఇది మనకి ముంబైలో అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు ఇలాంటి విగ్రహాలు అయితే. బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు మనకి అమ్మవారు ఉన్నట్టు ఉన్నారు. అలాగే విగ్రహం యొక్క పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిందండి ఈ విగ్రహంకి అయితే. ఈ షెడ్లో అయితే చాలా బాగున్నాయండి మోడల్స్. ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి. ఇవన్నీ ఇంకా పెయింటింగ్ వర్క్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు, అందుకే నేను అలా పైన వీడియో చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.